ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం గం గణపతయే నమ. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరాభ్యాం నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనేభ్యశ్చ రాహవే కేతవే నమ. సూర్యాది నవగ్రహ దేవతాయే నమ. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మీనరాశిలోకి ఈ మార్చి 14వ తేదీ నుండి కూడా సూర్య భగవానుడు తన యొక్క సంచారాన్ని పూర్వాభద్ర నక్షత్రము, ఉత్తరాభద్ర నక్షత్రము, రేవతి నక్షత్రంలో సంచారాన్ని కావిస్తూ, అలాగే మార్చి 11వ తేదీ నుండి కూడా మిథున రాశిలో వక్రగతిలో ఉన్నటువంటి గురు మహానుభావుడు రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ అత్యంత బలవంతుడై తన యొక్క దృష్టి బలము చేత ఎన్నో రాసుల వాళ్ళకి శుభాలని చేకూరుస్తూ, అలాగే బుధగ్రహము ఈ యొక్క మార్చి నెలలో మరియు ఏప్రిల్ నెల వరకు కూడా మరి ఆయన కుంభరాశిలో రాహువుతో తన యొక్క సంచారాన్ని గడుపుతూ, శుక్ర భగవానుడు మార్చి 2 నుంచి ఏప్రిల్ 1 వరకు కూడా దాదాపుగా మనకి ఈ యొక్క మీనరాశి అయినటువంటి ఉచ్చస్థితగతుడై, అట్లాగే రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, అలాగే కుజ భగవానుడు రాహువుతో కలిసి దాదాపుగా ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ, మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో ఏప్రిల్ 2వ తారీఖు నుండి కూడా తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ యొక్క సూర్యుడు మీనరాశిలో ప్రవేశించే సమయాన్ని మనము మీన సంక్రమణము అంటారు. ఇది మార్చి 14 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు కూడా ఈ సూర్య భగవానుడు మీనరాశిలో సంచరిస్తూ, మిగతా గ్రహాలన్నీ కూడా ఈ విధంగా సంచరిస్తూ, చంద్రుడు 2.5 రోజులకి ఒక్కొక్క రాశిని సంచరిస్తూ మేషాది మీనరాశి పర్యంతము ఏ రాశుల వారికి, అట్లాగే అశ్విన్యాది రేవతి నక్షత్ర పర్యంతం ఏ నక్షత్రాల వారికి, అట్లాగే ఒక్కొక్క రాశిలో కూడా నామాక్షరాలు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా వారిని పరిపాలిస్తూ కొంతమంది రాశుల వారికి శుభాలని, కొంతమంది రాశుల వారికి ఇబ్బందుల్ని కలుగజేస్తూ ఉంటాయో తెలుసుకుంటూ, మరి మేషరాశి పర్యంతము మీనరాశి వారికి ఈ మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఏ విధమైనటువంటి గ్రహ స్థితిగతులు కల్పింపజేస్తూ ఉంటాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు మీనరాశిలో లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి సూర్యగ్రహము అనుగ్రహము పరిపూర్ణంగా వీరికి ఆరోగ్య విషయంలో, ముఖ్యంగా ఎవరైనా సరే ఇబ్బందులు పడుతున్నవారు ఈ యొక్క మాసంలో వీరికి సరైనటువంటి వైద్యము అందించటము, కొన్ని ఔషధ ప్రక్రియల ద్వారా ఈ లాభంలో ఉన్నటువంటి రవి ఉన్నతమైనటువంటి ఆరోగ్యాన్ని కలుగజేసేటటువంటి పరిస్థితుల్ని ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి రవి వలన ఉన్నతమైనటువంటి వాహన యోగ్యము అంటే ఎప్పటి నుంచో వీరికి ఏదైనా ఒక మంచి వాహనం కొనాలి అనేటటువంటి చిత్తము కలిగి ఉంటారు. అది ఏదో రకంగా ఆలస్యమో, ఆటంకాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, తండ్రి గారు ఒప్పుకోకపోవటము, లేకపోతే కుటుంబంలో సరైనటువంటి అంటే ఆ బండి పెట్టుకునేడానికి, అది కారు కావచ్చు, వెహికల్ కావచ్చు, సరైనటువంటి గృహంలో ఆ ప్రదేశము వారికి అనుకూలించగా ఆ వాహనం కొనలేకపోయినటువంటి వారందరికీ కూడా కాస్త పరిస్థితులు మెరుగుపడి యోగము కలగడానికి అత్యంత అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులకి విద్య యందు ఆసక్తి పెరగటము, అట్లాగే విద్యలో పరిపూర్ణమైనటువంటి అనుకూలతలు కలిగి ఉన్నతమైనటువంటి విద్యలకి పెద్దపీట వేసేటటువంటి పరిస్థితులు కలుగుతారు. వ్యాపారస్తులకి వ్యాపారంలో విశేషమైనటువంటి పెట్టుబడులకి అనుకూలవంతమైనటువంటి లాభాదులు కలగటానికి గవర్నమెంట్ సహాయ సహకారాలు కూడా దీనికి లభిస్తున్నాయి. ఏదైనా ఒక గృహము
కట్టుబడి విషయంలో కానివచ్చు, లేకపోతే ఏదైనా ఒక స్థలము భూ వివాద విషయంలో కావచ్చు. అంటే వీరి యొక్క భూమిని ఎవరైనా కబ్జా చేసినా, వీరి యొక్క గృహంలో ఎవరైనా రెంట్కు ఉండే వాళ్ళు రెంట్ ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇబ్బందులు పడుతున్నారు, వారు ఒకేసారి వీరికి సరైనటువంటి మూల్యాన్ని లెక్కగట్టివ్వటము, లేకపోతే ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవటము, లేకపోతే ఆ యొక్క భూ వివాదాల విషయంలో ఎవరైనా తనామలకం అవుతుంటే వారికి ఎవరైనా మంచి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కావచ్చు, గవర్నమెంట్ జాబ్లో ఉన్నటువంటి వారి వల్ల కావచ్చు, లేకపోతే ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ద్వారా కావచ్చు, తెలిసిన వాళ్ళు ఎవరైనా మిలిటరీలో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందటం ద్వారా వీరికి ఉన్నటువంటి కొన్ని సమస్యలు, అంటే లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తొలగిపోయి చక్కటి ఆనందకరమైనటువంటి విషయాల యందు వీరు పాల్గొనేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి వృషభ రాశి వారు. ఎందుకంటే లాభంలో ఉన్నటువంటి సూర్య భగవానుడు, అట్లాగే కుజుడు ఈ యొక్క ఏప్రిల్ 1వ తేదీ నుండి కూడా కుజ భగవానుడు లాభంలోకి వస్తున్నాడు. అట్లాగే శుక్రుడు ఆల్రెడీ ఈ యొక్క స్థానంలోనే ఉన్నాడు, ఆయన మార్చి 28 వరకు ఉంటాడు శుక్ర భగవానుడు. శని కూడా లాభంలోనే ఉన్నాడు. అంటే వృషభ రాశి వారికి ఎటు చూసినా మార్చి ఎండింగ్ వరకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్క కుజగ్రహం మాత్రం మార్చి ఎండింగ్ వరకు కూడా ఈయన ఉన్నటువంటి స్థానరీత్యా మరి వ్యాపారాదుల్లో కాస్త మోసాదులు జరగటము, అనుకున్న వ్యాపారంలో సరైనటువంటి క్రయ విక్రయాదులు లేకపోవటం, ఆర్థిక పరమైనటువంటి విషయాలలో, పెట్టుబడి పెట్టిన విషయాలలో అవతల వ్యక్తుల ద్వారా వీరికి సరైన సంభాషణ యోగ్యము లేక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కలగటం, సంతానపరమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో వీరు ఏదైనా సరే పెట్టుబడి పెట్టుంటే అవి రాక ఇబ్బందులు పడటం, ఓకే ముందు మనకి కలిసి వచ్చే కాలం ఉందేమో అనేటటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకుంటూ వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు వృషభ రాశి వారు. ధనస్థానంలో గురు భగవానుడు వీరికి ఆకస్మికంగా మార్చి 11 తర్వాత ఈయన తన యొక్క వక్రీగమనం నుంచి రుజుమార్గంలో ప్రయాణం చేయడం ద్వారా విశేషమైనటువంటి ఆకస్మిక ధనలాభాలు, అది ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, అన్నదమ్ముల ద్వారా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు, తండ్రి ద్వారా కావచ్చు, వీరి యొక్క స్వయం కృషి వలన కావచ్చు, వీరు ఏదైనా ఒక విషయం మీద కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేసి కోరిక కలిగి సరైనగా దాని కనుక అటెంప్ట్ చేసినట్లయితే ధనం వచ్చి బ్యాంకులో పడాల్సిందే. అట్లాగే ప్రయాణపు రీత్యా కొంతమంది బిజినెస్ ఏజెంట్స్ కావచ్చు, లేకపోతే ట్రావెల్ ఏజెన్సీస్కి సంబంధించిన వాళ్ళు, ఫైనాన్స్ పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా రావాల్సినటువంటి బాకీలు వచ్చి చక్కగా వీరి యొక్క బ్యాంకు బ్యాలెన్స్ నిండు కుండలా ఉండేటటువంటి అవకాశము వృషభ రాశి వారికి చాలా చాలా విశేషమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. ముఖ్యంగా దశమంలో ఉన్నటువంటి రాహుగ్రహము ఉద్యోగ వ్యవస్థలో కాస్త బెడదగా కనిపించే పరిస్థితులు, ఉద్యోగం యొక్క ప్రమోషన్ విషయాలలో లాభం చేతి దాకా వస్తుంది, కానీ ఈ రాహుగ్రహ ప్రతికూలత వలన కొంతవరకు అది మీకు వస్తుందో రాదో అనేటటువంటి ఒక మనో అప్రశాంతత అనేటటువంటిది మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. కానీ చేతి నిండా ఎటు చూసినా మనకి లాభాలే కనిపిస్తున్నాయనే ఒక ఆనందం కలుగుతుంది. అట్లాగే చతుర్థంలో ఉన్నటువంటి కేతువు విద్యాపరంగా విద్యార్థులకి కొంతమందికి అయితే కనుక చేదు అనుభవాలని, చేదు విషయాలను కూడా కలుగజేస్తాడు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో వీరికి మార్చి 29 నుంచి కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేతుగ్రహము సొంత నక్షత్రంలోకి వచ్చి సూర్యుడి యొక్క రాశిలో ఉండటం ద్వారా కొంతమంది ఏదైనా సరే విద్యాలయాలకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాసి ఉంటారు వృషభ రాశి వారు. గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నాలు చేసేవాళ్ళు కానీ, లేకపోతే ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైనా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి చక్కటి లాభస్థితి ఉద్యోగాలలో కనిపిస్తోంది. ఆరోగ్యము, ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉంటే అవన్నీ కూడా కాస్త సడలింపు జరిగి సంపూర్ణ ఆరోగ్య సిద్ధి వృద్ధి కలుగుతాయి. అట్లాగే ఏదైనా సరే భార్యాభర్తల మధ్య ధన విషయంలో కావచ్చు, లేకపోతే వారి యొక్క లైంగికపరమైనటువంటి దాంపత్య జీవిత ప్రతికూలతల వలన కావచ్చు, కోర్టు కేసులు కనుక ఉన్నట్లయితే ఈ మార్చి 27, 28 లోపల వాటి యందు కాస్త అనుకూలమైన ప్రభావాలు కలుగుతాయి. మార్చి 28 తర్వాత శుక్ర భగవానుడు 12వ స్థానంలో మేషరాశిలోకి వచ్చినప్పుడు వీరికి కొంతమందికి ఉద్యోగ వ్యవస్థల్లో ఆర్థికపరమైనటువంటి ఇష్యూస్ తలెత్తాయి.
అంటే అవతల వ్యక్తులు వీరి నుంచి ఆశించటానికి వీరు ఎక్కడైనా సరే కుటుంబీకుల నుంచి కావచ్చు కాస్త డబ్బును తీసుకొచ్చి పెట్టుబడి పెట్టే పరిస్థితులు ఉంటాయి. అట్లాగే ఎవరైనా సరే బంగారము లేకపోతే వస్త్రాలు లేకపోతే గోల్డ్ పనులు చేసేటటువంటి వాళ్ళు, భూములకి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారికి కొంత పెట్టుబడుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని తగినట్టుగా శ్రీ సూక్త పారాయణలు, లేకపోతే మీరు కాస్త రోజు కూడా ఒక 11 సార్లు కనకదార స్తోత్రాన్ని చదవటం, ఇలాంటివి ఏదైనా శుక్రగ్రహానికి శాంతిగా మార్చి 27 తర్వాత శుక్రుడి యొక్క అనుకూలత కోసం చేసుకోవడం చాలా విశేషం. ఏదైనా గోచారం యొక్క రూల్స్ ప్రకారము 12వ స్థానంలో శుక్రుడు ఉండటం చాలా ఆమోదయోగ్యకరమే. కాకపోతే ఏంటంటే కాస్త ఆరోగ్యరీత్యా సరైనటువంటి దేహ అనారోగ్యాలు బాగోక హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి, అంటే ఈ ఉష్ణకాలం కాబట్టి ఎండాకాలం కాబట్టి సరైనటువంటి డీహైడ్రేషన్ లేక శుక్ర భగవానుడు వలన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. పెట్టుబడులు పెట్టే విషయాల్లో ఇద్దరు ఒకరినొకరు గుర్తుంచుకొని చేసుకోవటం చాలా విశేషము. ఏదేమైనప్పటికీ కూడా వృషభ రాశి వారు, ముఖ్యంగా వృషభ రాశి వారు రాహుకేతువుల మధ్యలో ఈ గ్రహ సంచారం జరుగుతోంది కాబట్టి అపసవ్యకాల సత్పురోషణ వీరు కాస్త సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు విశేషమైనటువంటి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఏదైనా గ్రహాలన్నీ కూడా ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు, చతుర్థంలో ఉన్నటువంటి కాస్త కేతువు, అట్లాగే ఒక్క రాహు కేతువులు మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడా వీరికి చాలా అనుకూలమైనటువంటి ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ లాభాలు, వ్యాపారంలో అభివృద్ధి, అట్లాగే అన్నదమ్ముల మధ్య ఏదైనా కోర్టు సమస్యలు ఉంటే అవన్నీ కూడా తీరిపోయే అవకాశాలు ఉంటాయి. అట్లాగే వీరికి ఏదైనా సరే బుధగ్రహము కూడా కాస్త ప్రతికూలంగా ఉంది రాహుతో కలిసి, కాబట్టి వచ్చేటటువంటి ఆర్థిక విషయాల్లో లాభాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు వ్యాపారంలో లేకపోతే అయిన వాళ్ళ పరంగా కావచ్చు, బంధువుల పరంగా కావచ్చు, ఆకస్మికంగా ఎవరైనా పరిచయం అయ్యి లేనిపోని కల్లిపుల్లి మాటలు చెప్పి మీ దగ్గర ఉన్నటువంటి ఆర్థికంగా, అంటే మీరు ఏదైనా పెట్టుబడి పెడితే వచ్చినటువంటి లాభంలో అది వారు కన్నేసి మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అపహరించేటటువంటి బుద్ధిని ఉపయోగించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీ బుద్ధి మాంద్యము లేకుండా కొంచెం జాగ్రత్త వహించండి. మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు, ఇవన్నీ మాకు జరగట్లేదు గురువు గారు అని చెప్పి కొంతమంది మెసేజ్లు లేకపోతే నా పర్సనల్గా నాకు ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే జన్మజాతకం అనేది మనం జన్మించినప్పుడు కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులు ఉంటాయి, అవే మనల్ని నడిపిస్తూ ఉంటాయి ఈవెంట్ వైజ్. మరి పెళ్ళిళ్ళు కావట్లేదు, కొంతమందికి ఉద్యోగాలు రావట్లేదు, మీరేమో బ్రహ్మాండంగా ఉంటుందంటే బ్రహ్మాండంగానే ఉంటుందండి. గోచారం జాతకంలో గ్రహస్థితులు అంటే మీ యొక్క జన్మలగ్నం నుంచి జరిగేటటువంటి దశలు అంతర్దశలు కనుక కొన్ని ప్రతికూలంగా ఉన్నాయనుకోండి, అవి ఇప్పుడు మీకు లాభంలో గ్రహాలన్నీ ఉన్నావు కూడా జాతకంలో మీకు అనుకూలంగా లేకపోతే మీకు ఉపయోగం లేదు కదా. గోచారం మీకు సానుకూలం ఎట్లా అవుతుంది? ఇందాక నేను చెప్పినవన్నీ కూడా కొంతమందికి రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లాభాలన్నీ నష్టాలు కష్టాలు పడేటట్టు ఉంటాయి. కాబట్టి జన్మజాతకాన్ని ఉంచుకోవడం కాదు, మీకు తెలిసి ఉండటం కాదు, అవసరమైనటువంటి ఈవెంట్స్, ఒక వివాహం జరగట్లేదు, లేకపోతే విద్యలో సరిగ్గా చదవట్లేదు, లేకపోతే ఉద్యోగం ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగాలు రావట్లేదు, వచ్చినట్టు వచ్చి పోతోంది, దగ్గర దాకా వస్తాయి ఏ పనైనా సరే, కానీ అనుకూలం జరగట్లేదు, కోర్టు కేసులు తీరిపోయినట్టే ఉంటాయి, ప్రతిసారి మీరు లాయర్కి న్యాయస్థానాలకి డబ్బులు కట్టినప్పుడల్లా అయిపోయింది ఈసారికి అనుకుంటారు, కానీ అవి మళ్ళీ మళ్ళీ మీకు రివైవ్ అవుతూనే ఉంటాయి. వీటన్నిటినీ కూడా గోచారం నిరూపించదు, అక్కడ మీ జాతకం నిరూపిస్తూ ఉంటుంది. అసలు ఎప్పుడు తీరిపోతాయి ఈ సమస్యలు అనేటటువంటిది ఓన్లీ జన్మజాతకమే తీరుస్తుంది. ఇప్పుడు గురుడు బాగున్నాడు కదా అనుకుంటే అట్లా జాతకంలో గురుడు బాలేక ఇప్పుడు కనుక ఆయన అక్కడ ఉన్నాడు అనుకోండి, ధనం నష్టపోవచ్చు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా గోచారాన్ని అన్వయించుకొని, కొంతమంది సీరియస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, మాకు ఇవేం జరగట్లేదు మీరు ఎందుకు చదువుతున్నారని. మీ గురించి చెప్పట్లేదు కదా, గోచారంలో గ్రహాలు ఈ స్థానాల్లో ఉన్నాయి, ఈ రాశుల వారికి ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటున్నామే కానీ బల్లగుద్ది చదువుతున్నాం మేము ఎట్లాగే ఉంటుందని మేము చెప్పం కదా. గురువులు ఎవరం కూడా ఆ మాట అనం, అది తప్పు కూడా. ఆ మాట అన్నారంటే వాడు జ్యోతిష్కుడు కాదు నాకు తెలిసి. అవకాశం ఉండొచ్చు అంతే, బహుశా ఇఫ్. జన్మజాతకం మాత్రం మనకు ఉన్నది పర్సనల్గా కనుక మీరు కనుక కనుక్కోగలిగితే కనుక ఆ పర్సనల్ జ్యోతిష్య పరంగా మీకు అన్ని విషయాలు చక్కగా మీరు వినొచ్చు. ఏ ఏ సందర్భాల్లో మీకు ఏ రకమైనటువంటి ఈవెంట్స్ చేసుకోవచ్చో జన్మజాతకం తెలియజేస్తోంది. కాబట్టి చక్కగా జాతక విశేషాలు ఎవరన్నా కావాలనుకున్నా, అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ మార్చి 2వ తేదీ నుండి కూడా మే 10వ తేదీ వరకు మరి గ్రహాల యొక్క స్థితిగతులు, కుజుడు యొక్క, రాహు యొక్క, శని యొక్క, కేతువు యొక్క ప్రతికూలతల కోసం అని చెప్పి సుబ్రహ్మణ్య పాశుపత హోమము, అట్లాగే హనుమత్ పాశుపత హోమాన్ని చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించిన పూజాధికారులు కూడా జరుగుతున్నాయి, జపతపాలు ఆ గ్రహాలకి. ఎవరైనా పర్సనల్గా చేయించుకోవాలనుకున్నా, జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఏదైనా మీ జన్మజాతకాన్ని వివరించుకోవాలనుకున్నా తప్పకుండా పీఠానికి ఫోన్ చేసి పర్సనల్గా
మీరు నాతో వ్యక్తిగతంగా మాట్లాడవచ్చు. దానికి తగ్గ పరిహారాలు చేసుకుంటూ మీ జీవితంలో మీకు కలిగేటటువంటి కష్ట నష్టాల నుంచి దూరంగా అండి చక్కగా గ్రహాలు ఇచ్చేటటువంటి పాజిటివ్ వైబ్స్ని వాటికి మనం ఏదైనా చేయగలిగి ఒక మంత్రశాస్త్ర రీత్యా వారికి జరగలిగినటువంటి ఆ మంత్రాలని వాటికి కనుక మనం అందజేసగలిగినట్టయితే ఆ కిరణాల ద్వారా అవి లాక్కొని ఆ మంత్రభాగమని మనకి ఏది కావాలో ఆ యొక్క యోగాలని మనకి ప్రసాదించేటటువంటి పరిస్థితులు మరి అప్పట్లో ఋషులు రాసి పెట్టున్నారు. కాబట్టి చక్కగా వృషభ రాశి వారు గోచారంలో ఉన్నటువంటి అనుకూలతలన్నీ కూడా జన్మజాతకం కూడా అనుకూలంగా ఉండేటట్టు చేసుకోండి. ఒకవేళ జరగట్లేదు అనుకుంటే జన్మజాతకాన్ని పరీక్షింప చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః.